పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, టారో కార్డ్ రీడర్, అస్ట్రాలజర్, వేదిక్ న్యూట్రిషనిస్ట్, అలాగే క్యాన్సర్ లైఫ్ కోచ్ వనజా రామశెట్టి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా పద్మిని. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ యువర్ టైం. మోస్ట్ వెల్కమ్. శ్రావణ మాస శుభాకాంక్షలు. మీకు కూడా మీ ఇంటికి రావడం చాలా చాలా సంతోషం ఎప్పుడూ కూడా. సేమ్ హియర్. సో అయితే ఇవాళ మీ నుంచి మీరు టారో కార్డ్ రీడర్ చాలా బ్యూటిఫుల్ గా ప్రొడక్ట్ చేస్తూ ఉంటారు. నాకు స్వానుభవాలు కూడా ఉన్నాయి. నేను కడుపుతో ఉన్నప్పుడు టారో కార్డ్ చేయించుకున్నాను. ఎవరు పుడతారని అడిగితే బాబు పుడతారని గన్ షాట్ గా చెప్పారు, పుట్టాడు. అండ్ ప్యూర్ గా బ్లెస్సింగ్స్ ని కూడా అందించారు. నీకు మంచి బాబు పుట్టాలి, ఎందుకంటే పాప ఆల్రెడీ ఉంది కదా, బాబు పుట్టాలి అని బ్లెస్ చేశారు. ఇంకా మై బ్లెస్సింగ్స్ కంటిన్యూ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. సో ఇంత బ్యూటిఫుల్ గా టారో కార్డ్ నుంచి మీ ప్రొడిక్షన్స్ ఉంటాయి కాబట్టి మన వాళ్ళకి ఉపయోగపడేలాగా ఈ ద్వాదశ రాశులకి సంబంధించి సపరేట్ రాశులు మనం మాట్లాడుకుందాం. ఆ రాశుల వాళ్ళకి లక్ష్మీ అనుగ్రహం ఎలా కలుగుతుంది, ఏం చెయ్యాలి, వాట్ ఈస్ దట్ వన్ క్వాలిటీ ఖచ్చితంగా వాళ్ళు మార్చుకోవాలి వాళ్ళ జీవితంలో. ఇప్పుడు మేషరాశి వాళ్ళు ఉన్నారు, ఏం మార్చుకోవాలి, ఏం చెయ్యాలి లక్ష్మీ అనుగ్రహం కోసం. తప్పకుండా ఇట్లా 12 రాశుల గురించి కూడా మాట్లాడుకుందాం. తప్పకుండా మొదలు పెడదామా? మొదలు పెడదాం. అయితే మనం ఏం చేద్దాం, ఇప్పుడు ఏంటంటే చిన్న బ్రీఫ్. ఇప్పుడు ఎనర్జీస్ చూస్తున్నాం మనం. అయితే చూసినప్పుడు ఏంటంటే ఇప్పుడు మేషరాశి ఎనర్జీ కనెక్ట్ చేసినప్పుడు నా కార్డ్స్ ద్వారా ఒక ప్రెడిక్షన్ వస్తుంది. సో మేబీ అమ్మవారు మనం అలా అనుకోవాలి అనమాట. ఆ కార్డ్స్ ద్వారా ఇప్పుడు కార్డ్స్ ఎన్నో ఉన్నాయి. ఓకే, ఈ మధ్య ఒకప్పుడు ఏదో ఫ్యాన్సీగా ఉండేవి కార్డ్స్, ఇప్పుడు లక్ష్మీ అమ్మవారి కార్డ్స్ అంటే ప్యూర్ గా ఇప్పుడు ఏంటంటే మనము మన ఇంటెన్షన్స్ ని బట్టే ఇక్కడ ఈ ఎనర్జీస్ ఇక్కడ ఉన్నాయి కదా. లక్ష్మీ కార్డ్స్ ఒకసారి చూపించండి. లక్ష్మీ అమ్మవారు, ఇలా అమ్మవారు ఉంటారు, ఇలా అమ్మవారు అలా అన్నమాట. అంటే మనం ఎప్పుడైనా ఇష్టదైవం మనకి స్టక్ అయి ఉన్నప్పుడు మనం ఏ దైవాన్ని పూజించాలి అన్నప్పుడు మనకి వచ్చేస్తుంది ఫస్ట్. ఒక్కొక్కసారి అంటే నా ఇంటెన్షన్ ఏంటి అన్నది దాన్ని బేస్ చేసుకుని నేను ఈ కార్డ్ షఫుల్ చేస్తాను. ఓకే, చేసినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కార్డ్స్ అన్ని షఫుల్ చేసేసాను. ఓకే, సో ఇప్పుడు నీకు చూడాలనుకో, నీకు ఏదైనా ఒక కార్డ్, నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీ ఎనర్జీస్ ఏంటి అని చూస్తే గనక చూద్దాం ఒకసారి. నీకు నేను ఏ డైరెక్షన్ ఇవ్వాలి అంటే గనక అనే చెప్తాయి. నీకు ఇచ్చే ఒకటే డైరెక్షన్. ప్రాబబ్లీ ఏదన్నా ఒక బ్లాకేజెస్ అవుతున్నాయి ప్రస్తుతానికి నీ లైఫ్ లో, సమ్ ఆబ్స్టికల్స్. ఓకే, ఆ ఆబ్స్టికల్స్ కాబట్టి నీకు వచ్చిన కార్డు విఘ్నేశ్వరుడు, నా ఇష్ట దైవం, ఆరాధ్య దైవం. ఓకేనా? సో ఏమవుతాయంటే అప్పుడు ఏమంటే గణేష ఎనర్జీ ఏదైతే ఉందో, అంటే విఘ్నేశ్వరుడికి సంబంధించి పూజలు కానీ నేనేం సజెస్ట్ చేస్తాను, నిజంగా విపరీతంగా ఆబ్స్టికల్స్ ఉన్నాయనుకో ఒక గణపతి హోమము ఒక రోజు చేయించుకున్నగలిగితే ఎక్సలెంట్ గా ఫ్యూచర్ బాగుంటుంది. అమేజింగ్ అమేజింగ్. చాలా చాలా సంతోషం. సో మరి ఇప్పుడు రాశుల గురించి మాట్లాడేస్తాం. కన్యా రాశి వీరికి ఎలా ఉండిపోతుందండి ఈ శ్రావణం నుంచి కూడా? తప్పకుండా అమ్మా. సో కన్యా రాశి వాళ్ళకి ఏమేమి గైడెన్సెస్ ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. సో వీళ్ళు ఈ సంవత్సరము అంటే ఏ ఇయర్ లేని అన్ని బరువు బాధ్యతలు వాళ్ళకి ప్రాబబ్లీ ఈ సంవత్సరం చూసి ఉండాలా కన్యా రాశి వాళ్ళకి. అంటే ఆల్రెడీ స్టార్ట్ అయి ఉండాలి. అంటే ప్రతిసారి ఎలా ఉన్నా ఈసారి మాత్రం వాళ్ళకి ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ అయిపోతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి వీళ్ళకి ఫస్ట్ ఒక రెమెడీ ఇస్తాను. వీళ్ళు వరాహ స్వామి ఆరాధన చేసుకోవడము, ఆయనను తలుచుకోవడం, వారాహి అమ్మవారిని వరాహ స్వామిని పూజించడం. అంటే వాళ్ళ పద్ధతుల్లో ఇప్పుడు ఇలాగే పూజ చేయాలని నేను చెప్పను, కాకపోతే వాళ్ళకి ఒక చిన్న గైడెన్స్ అన్నమాట. సో వీళ్ళలో ఉన్న బెస్ట్ క్వాలిటీస్ ఏంటంటే వీళ్ళకి ఏంటంటే సర్వీస్ ఓరియంటెడ్గా ఉంటారు, కొంచెం డిసిప్లిన్, ఆర్గనైజ్డ్గా, ఇవన్నీ బాగుంటుంది వీళ్ళకి. కాకపోతే ఇప్పుడు ఈ శ్రావణంలో మనం వీళ్ళకి ఇచ్చే ఏదైనా ఒక క్వాలిటీని వీళ్ళు వదిలేయాలి అంటే, వాళ్ళకి పనికిరాని ఏదైనా క్వాలిటీ ఉందంటే అతిగా అవతల వాళ్ళని క్రిటిసైజ్ చేస్తారు, కించపరచడము అట్లాంటివి చేస్తూ ఉంటారు. అండ్ నేను పర్ఫెక్ట్గా ఉండాలి అన్న, నేనే పర్ఫెక్ట్గా ఉండాలి, నేనే పర్ఫెక్ట్ అన్న థాట్ ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం తగ్గించుకోవాలి వీళ్ళు. అట్లా తగ్గించుకోగలిగితే అండ్ ఇంకొకటి ఏంటంటే చిన్న వాటి గురించి ఎక్కువ బాధపడుతూ ఉంటారు అనమాట. అసలు నిజంగా చాలా పెద్ద విషయం అయితే పెద్ద లైట్గా తీసుకుంటారు వీళ్ళు.
చాలా చిన్న విషయాన్ని చాలా పెద్దగా చూసేసి దానివల్ల ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. సో ఈ శ్రావణ మాసం నుంచి మీరు ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటి అంటే, నేనే పర్ఫెక్ట్ అన్న ఒక థాట్ని పక్కన పెట్టండి. అతిగా వేరే వాళ్ళని కించించడం, విమర్శించడం అట్లాంటివి చేయకుండా, చిన్న చిన్న వాటి గురించి ఎక్కువ ఆలోచించకుండా, వాట్ మ్యాటర్స్ అంటే మీకు ఏది అవసరమో దాని గురించి ఎక్కువగా ఆలోచించగలిగితే చాలా బాగుంటుంది. అండ్ మీకున్న బెస్ట్ క్వాలిటీ ఏంటంటే, వీళ్ళకున్న డిసిప్లిన్ వీళ్ళకి బెస్ట్ క్వాలిటీ, అదే మీకు చాలా ముందుకు తీసుకెళ్తుంది. అండ్ ఎవరైనా ఆర్మీ ఇట్లాంటి గవర్నమెంట్ జాబ్స్ ఎవరైనా ట్రై చేస్తూ ఉంటే కనుక కన్యా రాశి వాళ్ళు, ఇయర్ వాళ్ళకి షార్ట్గా చాలా మంది కన్యా రాశి వాళ్ళకి వచ్చే అవకాశాలు కనపడుతుంది. అమేజింగ్. అయితే ట్రై చేసే వాళ్ళు నిజంగా లక్కీ. ఎనీ గవర్నమెంట్ ఫీల్డ్ లైక్ పోలీస్ కానీ, లేకపోతే ఆర్మీలో కానీ, నేవీ ఇట్లాంటి జాబ్స్ ట్రై చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి. ఎక్సలెంట్గా ఉంది వీళ్ళకి. అయితే ఇన్ జనరల్ గా కూడా డే టు డే లైఫ్ లో వీళ్ళు చేయాల్సిన ప్రాక్టీస్లు ఏంటి, ఎటువంటి పరిహారాలు ఖచ్చితంగా వీళ్ళు చేసుకుంటే ఇంకొంచెం బెటర్ గ్రోత్ అనేది వస్తుందో ఒకసారి చెప్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి రాశి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, ఇంటిని లక్ష్మి ఫస్ట్ లక్ష్మి అమ్మవారికి చాలా ఇష్టమైంది ఏంటి, క్లెన్లీనెస్. ఓకే, క్లెన్లీనెస్ ఉండాలి. ఆడవాళ్ళు అయితే భర్తని మర్యాద పూర్వకంగా చూసుకోవాలి, మగవాళ్ళు అయితే భార్యని ఏడ్పించకుండా చూసుకోవాలి. వీళ్ళకి ఇదే అడ్వైస్ అన్నమాట. అంతే. అయితే పూజలు చేసినా చేయకపోయినా ఒక్క వస్తువు ఒకటి చెప్పండి మేడం, ఇది మాత్రం ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి అనేది ఏదైనా ఉంటుందా? మనం పూజ చేసినా చేయకపోయినా ప్రతి హిందూ ఇంట్లో ఉండవలసిన కొన్ని వస్తువులు ఉంటాయి, లక్ష్మీప్రదం అన్నమాట. నేను మొన్న ఎవరింటికి వెళ్ళినప్పుడు కొంచెం పాలు ఉన్నాయంటే, మేము తెచ్చుకోమండి అని అన్నారు. మేము తాగం పాలు, తెచ్చుకోము. పెరుగు లేదు, బయట నుంచి కొనుక్కొచ్చుకుంటాం. సో ఇవన్నీ కాదు, మన ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సింది లక్ష్మీ కటాక్షం కోసము పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, నెయ్యి, ఈ 5 వస్తువులు మాత్రం ఎప్పుడు ఉండాల్సిందే ఇంట్లో. మన ఫ్రిడ్జ్ లో ఉంచుతారా, ఎట్లా ఉంచుతారో ఇవి మాత్రం ఖచ్చితంగా ఇంట్లో ఉండాల్సిందే. అండ్ బెల్లం స్పెషాలిటీ తెలుసు కదా, బెల్లంకి అంటుండదు. అవును, అంటుండదు కాబట్టి బెల్లం, ఈ వస్తువులు ఎప్పుడు ఇంట్లో ఉంటానే ఉండాలి. ఎవరైనా వచ్చినా రాకపోయినా పాలు మంచిదే కదా యాక్చువల్ గా. పాతకాలంలో చూడు, ఎప్పుడు వెళ్ళినా ఏ టైంలో వెళ్ళినా మజ్జిగ ఇచ్చేవాళ్ళు, పాలు ఇచ్చేవాళ్ళు. పుష్కలంగా ఉంటది అనమాట, అబండెన్స్ అంటాం కదా ఇప్పుడు లాంగ్వేజ్ లో చెప్పాలంటే. ఇవి ఎప్పుడైతే ఇంట్లో ఉంటాయో ప్రతిసారి లేదు అనకూడదు. పాలు ఉన్నాయి అంటే ఉన్నాయి అని చెప్పుకునేలాగా ఉండాలి మనం. పాలు అయిపోయినాయి, పెరుగు అయిపోయింది, ఇట్లా కాదు. పెరుగు, పాలు, ఖచ్చితంగా బెల్లము, ఇవి ఎప్పుడు ఇంట్లో ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉండాలి. అండ్ మనకి పసుపు, కుంకుమ ఉంటే లక్ష్మీ కటాక్షం. మీరు ఏం చేసినా చేయపని ఇవి మాత్రం ఎప్పుడు ఉంచుకునేలాగా చూసుకోవాలి. అద్భుతం అండి, ఇది మంచి సజెషన్ అందరికీ కూడా. చాలా అద్భుతంగా తెలియజేశారు. కృతజ్ఞతలు మేడం. నమస్తే. నమస్తే.